అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పవన్ అన్న ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నాడో అప్పటి నుండి ఇప్పటిదాకా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లతోటి, డైరెక్టర్లతోటి పెద్దగా మాట్లాడతలేడని, వాళ్ళకు పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడని, కొంతమంది డైరెక్టర్లు పవన్ అన్న అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తురట. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేద్దాము, ఒక బ్లాస్టింగ్ మూవీ తీద్దాము అని చెప్పి పవన్ అన్న కోసం 2-3 డైరెక్టర్లు ఒక ప్రత్యేకమైనటువంటి స్క్రిప్ట్ రాసుకొని కూడా రెడీగా ఉన్నారట. పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీయాలని చెప్పి పవన్ అన్న అపాయింట్మెంట్ అడిగినా కూడా పవన్ అన్న ఇప్పుడు నాకు సినిమాలకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ప్రజెంట్ నేను ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలనుకుంటున్నా, పబ్లిక్ కోసం పనిచేయాలనుకుంటున్నా, ప్రజల కోసం ఇంకా బలంగా పనిచేయాలి, గట్టిగా పనిచేయాలి, ఇప్పుడు నాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా నేను పబ్లిక్కి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతోటి పవన్ అన్న సినిమాలకు కొంత దూరం అవుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే చాలామంది డైరెక్టర్లు పవన్ అన్నతో చెప్తా ఉన్నారట, ఒక స్టోరీ ఉంది, రెడీ ఉంది, ఈ ఒక్క స్టోరీ చేయండి సార్. ఆల్రెడీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, తర్వాత ఇదేంది మన ఓజీ సినిమా ఉంది, ఈ 2 సినిమాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ సార్, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇక మీరు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా పర్లేదు, కానీ ఒక సినిమా ఉంది సార్, 2 సినిమాలు ఉన్నాయి సార్ అని చెప్పి చాలామంది డైరెక్టర్లు కలిసి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకో పెద్దగా ఆయన రెస్పాన్స్ ఇస్తలేరని, ఎందుకో పెద్దగా ఆసక్తి చూపిస్తలేరని, సినిమాలపైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే మరి పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇస్తే మరి పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు బేసిక్గా నేను పవన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, నేను పెద్ద వీరాభిమాని పవన్ అన్నకి. చిన్నప్పటి నుండి నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగిన. మా నాన్నకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను డైహార్డ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. సరే రాజకీయాల పరంగా ఏముంటాయి ఏందనేది సెకండరీ, కానీ సినిమాల పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా పిచ్చి ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఇక నేను ఆయన కోసం ఎక్కడి దాకా పోవాలన్నా పోతా. అందుకే పవన్ అన్నను కలవడానికి మంగళగిరి దాకా పోయినా, 2 days వెయిట్ చేసిన, దాదాపు 6 hours నాన్ స్టాప్ నిలుచున్నా పవన్ అన్నను కలవడానికి, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చూడడానికి. కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకో సినిమాలకు దూరం అవుతుండు అని ఏదైతే ఆ సోషల్ మీడియాలో ప్రచారం అవడం, కొంతమంది మాట్లాడుకోవడం ఏదైతుందో కొంత బాధ అనిపిస్తున్నది, కొంత ఇబ్బంది అనిపిస్తున్నది. అరే ఇన్ని రోజులు స్క్రీన్ మీద చూసినాం, పవన్ అన్న డ్యాన్స్ చూసినాం. బేసిక్గా పవన్ అన్నకి అంత డ్యాన్స్ రాకపోయినా ఆయన కాలు ఇటు తీసి అటు పెడుతుండంటే డ్యాన్సే, పవన్ అన్న ఇట్లా అన్నాడు అంటే డ్యాన్సే, పవన్ అన్న హెయిర్ స్టైల్ ఇట్లా అన్నాడు అంటే డ్యాన్సే, పవన్ అన్న నడుస్తున్నాడంటే డ్యాన్సే, కూర్చున్నా డ్యాన్సే, నిల్చున్నా డ్యాన్సే, లేకపోతే పాయింట్ ఇట్లిట్ అంటే డ్యాన్సే, లేకపోతే కాలర్ ఇట్లన్నా డ్యాన్సే. అంటే నార్మల్గా ఆయన డ్యాన్స్ పవన్ అన్నకు రాకపోయినా కూడా ఆయన ఏదైనా డ్యాన్స్ చేసిండే డ్యాన్స్ లెక్కనే ఒక బ్రాండ్ తయారైపోతుంది. ఇది ఒక బ్రాండ్, పవన్ కళ్యాణ్ బ్రాండ్. ఇట్లా అంటే ఎవరన్నా గుర్తుపట్టాల్సిందే. తర్వాత పవన్ అన్న అప్పుడు గుడుమ శంకర్ సినిమాలో ఒక పాయింట్ వేసుకుంటాడు, మీకు గుర్తుందా? ఆ పాయింట్ మస్తు మంది వేసుకునేది. తర్వాత పవన్ అన్న షూ, ఆయన ఏదైనా షూకు బ్రాండ్ ఏమైనా వేసుకున్నాడు అనుకో, అది బ్రాండే అన్నట్టుగా షూ, ఆ షూ మనం వేసుకోవాలనే ఉంటుంది. అంటే అంత బ్రాండ్ ఉంటాడు పవన్ అన్న అన్నట్టు. కాబట్టి మరి ఇప్పుడు పవన్ అన్న సినిమాలకు దూరం అయిపోతే మరి పరిస్థితి ఏంది? రేపటి రోజు మళ్ళీ పవన్ అన్న సినిమాలు చేయడాయిగా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎందుకు దూరం అవుతున్నాడు, దూరం కావాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చిందంటే, ఈ సినిమాలకు టైం ఇవ్వడం వల్ల రాజకీయాలకు టైం ఇవ్వలేకపోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఇప్పుడు ఒక డేలో ఒక షూట్ పెట్టుకుంటారు, ఆ డేలో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని కీలకమైనటువంటి పనులు ఉంటాయి. ఆ డేలో హాఫ్ డే ఏమో సినిమాలకు, హాఫ్ డే ఏమో పాలిటిక్స్కి టైం సరిపోదు. ఎందుకంటే ఉన్నదే 24 గంటలు, దాంట్లో 6-7 గంటలు నిద్రపోవాలి మనిషి. కాబట్టి 12 గంటల సమయంలో 6 గంటలు ఇటు హైలీ ఇంపాసిబుల్. షూటింగ్స్ కూడా మళ్ళీ హైదరాబాద్లో జరుగుతాయి, వేరే వేరే లొకేషన్స్ జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు సినిమా షూటింగ్ చేసేదనుకో దాదాపు 365 రోజులలో ఎంత కాదన్నా ఒక 100 నుండి 150 రోజులు సినిమాలో కేటాయించాలి. కాబట్టి అంత టైం నా దగ్గర లేదు. ఇప్పుడు నాకు సినిమాల కంటే ప్రజలు ఇంపార్టెంట్, సినిమాల కంటే నాకు ఇప్పుడు నా పార్టీ ఇంపార్టెంట్, ప్రభుత్వం ఇంపార్టెంట్ అనేటటువంటి ఆలోచనతోటి పవన్ అన్న సినిమాలకు దూరంగా పోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అందుకే ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పవన్ అన్న డేట్స్ కోసం వెయిట్ చేసినా కూడా, పవన్ అన్న అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా కూడా పవన్ అన్న సినిమా వాళ్ళని కలుస్తలేడట, పెద్దగా మాట్లాడతలేడట. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం, నార్మల్గా తర్వాత చేద్దాంలే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదే అని చెప్పి చెప్పడం. తర్వాత మరి సినిమాలు మొత్తమే చేయరా అంటే
దీంట్లో రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. అసలు మొత్తం సినిమాలు మొత్తమే చేయరా, ఎట్లా మరి పరిస్థితి ఏంది రేపటి రోజు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే రెండు ఆప్షన్స్. ఒకటి, ఈ 5 సంవత్సరాలు అసలు సినిమాలు చేయకపోవచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత అసలు సినిమానే ఉండకపోవచ్చు. 5 ఇయర్స్ కూటమి ప్రభుత్వం అయిపోయేదాకా, పవన్ అన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి అయిపోయేదాకా మ్యాక్సిమం 5 సంవత్సరాలు సినిమాలు చేయకపోవచ్చు, కాంట్రాక్ట్ పైన సైన్ పెట్టకపోవచ్చు. ఇక ఉన్నటువంటి ఏదైతే 2 ప్రాజెక్టు, ఒకటి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 2 అయిపోయిన తర్వాత ఆయన అసలు సినిమాలు చేయలేకపోవచ్చు. తర్వాత ఇక కొత్త సినిమాలు అంటే ఒకవేళ పవన్ అన్న రేపటి రోజు ఇన్ కేస్ ఓడిపోతే, ఒకవేళ ఓడిపోయే అవకాశం ఉంటే రేపటి రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాక, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓడిపోతే, వైసీపీ కనుక అధికారంలోకి వస్తే అప్పుడు పవన్ అన్న ప్రతిపక్షంలో ఉంటాడు కాబట్టి సినిమాలకు టైం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ కదా, కాబట్టే పవన్ అన్న ఇప్పుడు సినిమాలకు కొంత దూరం అవుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, మేము మంగళగిరికి పోయినాం పవన్ అన్నలు కలవడానికి. అప్పటికే సినిమా రిలీజ్ కదా, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్, ప్రమోషన్స్ కూడా అవుతున్నాయి. మేము పోయినప్పుడు పవన్ అన్నని మేము ఒక క్వశ్చన్ అడిగినాం. అప్పుడు పవన్ అన్న చెప్పినటువంటి మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మేము అడిగినటువంటి ప్రశ్న, అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ ఇంటర్వ్యూలో మేమే అడిగినాం, సార్ మీరు సినిమాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే పాలిటిక్సా అంటే, ఇకపైన సినిమాలు చేస్తారా అని అడిగినప్పుడు కూడా నాకు సినిమాల కంటే ఎక్కువ పాలిటిక్స్ ఇంపార్టెంట్, సినిమాల కంటే ఎక్కువ నాకు ప్రజలు ఇంపార్టెంటు అని చెప్పి ఒక్క మాట నోటితోటి అర్థమైపోయింది. సినిమాల కంటే ఎక్కువ అన్నాడంటే ఇక సినిమాలు చేయడం అన్నట్టు లెక్క, సినిమాలకు దూరం అయిపోతూ ఉన్నాడు అనేది లెక్క. దీంట్లో నేను 2 చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాప్ హీరో, వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. పవన్ కళ్యాణ్ అంటే సరే రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నటువంటి లీడర్లకు ఇష్టం కావచ్చు, కానీ సినిమాల పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అట్లాంటిది వైసీపీ లీడర్లకు కూడా కొంతమందికి పవన్ అన్న సినిమాలు చేయడు అంటే ఇబ్బంది అనిపిస్తుందట. కొంతమంది నాతో టచ్లో ఉండే వాళ్ళు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో అంటే ఎట్లనో ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఆయన సినిమాలకు దూరం అవుతున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నాం, ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తూ వచ్చినాం కదా సినిమాలో రకరకాల స్టైల్స్, రకరకాల డైలాగులు, రకరకాల బాడీ లాంగ్వేజ్, రకరకాల డ్రెస్సింగ్ స్టైలు, రకరకాల సింబల్స్, ఇవన్నీ చూసినటువంటి పవన్ కళ్యాణ్ని సడన్గా తెరపైన చూడడం, ఇంకా 5 సంవత్సరాలు సినిమాలకు రాడంటే కొంత ఇబ్బంది అనిపిస్తుంది కదా. కానీ 2 సినిమాలు, ఒకటి ఓజీ ఈ మంత్లో రిలీజ్ కానున్నది, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మ్యాక్సిమం 2026లో రావచ్చు. కానీ మొత్తానికైతే 2 ప్రాజెక్టుల తర్వాత సినిమాలకు పవన్ కళ్యాణ్ బ్రేక్, సినిమాలు పవన్ కళ్యాణ్ చేయలేడు ఇంకా. ఇక ఈ 5 ఇయర్స్ అధికారంలో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం సినిమాలు చేయకపోవచ్చు అనేదే కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఫుల్ టైం పాలిటిక్స్ అన్నమాట, ఫుల్ టైం రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఇటు రాజకీయాలకు ఇటు సినిమాలకు టైం ఇవ్వలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్, కాబట్టి ఇక సినిమాలు చేయకపోవచ్చు. చాలామంది డైరెక్టర్లు రెడీగా ఉన్నారు, క్యూ కడుతున్నారు, లైన్ కడుతున్నారు. కొంతమంది రైటర్లు పవన్ కళ్యాణ్కి తగ్గట్టు సినిమాలు కూడా రాసిరట. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ గురించి, రియల్ స్టోరీ గురించి కూడా రాసిరు. ఆయన 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ ఉండి ఇప్పుడు ఎట్లా సక్సెస్ అయింది ఏంటని పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీపేయడానికి కూడా రాసిరు. కానీ పవన్ అన్న ఒప్పుకుంటలేడు, నాకు చాలా టైం కావాలి, ఇంకా నేను పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో తిరగాలి, నియోజకవర్గాల్లో పర్యటన చేయాలి, ఎందుకంటే నా శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ, నేను గ్రామ పంచాయతీ లెవెల్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, పబ్లిక్లో పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సినిమాలకు నేను టైం ఇస్తే ప్రజలకు నేను టైం ఇవ్వలేకపోతా, కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాకు ప్రజలు ఇంపార్టెంటు, సినిమాలు ఇవ్వాలి కాకపోతే రేపన్నా చేసుకుంటా, ఇప్పుడు సినిమాలతో వచ్చిన బాధ ఏం లేదనేది పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం. కానీ దీంట్లో 2 ఉన్నాయి ఆప్షన్స్. పవన్ అన్న మ్యాక్సిమం యాడ్స్ చేయవచ్చు, ఎందుకంటే పార్టీని పోషించాలి, పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి. పవన్ అన్న అందరి లెక్క దందాలు చేసే వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ అందరి లెక్క వైసీపీ పార్టీ లెక్క అక్రమాలు అవినీతి చేసేటటువంటి వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి. తర్వాత ఆయనకు డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి, సినిమాలు తీస్తే సినిమాలకు వెళ్ళి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఆయనకు డబ్బులు. కాబట్టి ఇప్పుడు మొత్తం సినిమాలకు గుడ్ బై చెప్పబోతుండు, కాబట్టి మరి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి, ఇప్పుడు పార్టీ నడవాలి, తర్వాత పార్టీతో పాటు ఆయన కుటుంబం నడవాలి, ఆయన నడవాలి, మరి ఎట్లా పాసిబుల్? ఆయన జీతం కూడా ప్రజలకే ఇస్తుండు, ఆయన జీతం డబ్బులు కూడా పెన్షన్ ద్వారా లేకపోతే ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. మరి పవన్ అన్న పరిస్థితి ఏంది? మరి ఎట్లా సినిమాలు ఒకవేళ బ్రేక్ ఇస్తే ఆయనకు సంబంధించినటువంటి ఎట్లా, మరి ఆ డబ్బులు ఎట్లా, ఆయన పార్టీ నడవడానికో లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం నడవడానికి ఎట్లా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం యాడ్ చేసే అవకాశం ఉండొచ్చట. యాడ్స్ ఇప్పుడు కొన్ని బేసిక్స్ యాడ్స్ ఉంటాయి కదా, షూ కానివ్వండి లేకపోతే టీ షర్ట్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీ, నేషనల్ కంపెనీస్ కొన్ని యాడ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్కి పవన్ కళ్యాణ్ రోల్ మోడల్ లెక్క ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఓన్లీ యాడ్స్, ఆ యాడ్స్ కూడా మ్యాక్సిమం వన్ డే షూటింగ్ కూడా కాదు, 1 అవర్ పోయి వస్తారు అంతే, 2 ఫోటోలు ఇట్లా స్టిల్ ఇచ్చి
వదిలేస్తారు అంటే. ఇప్పుడు ఒక టీ షర్ట్ వేసుకున్నాను అనుకో పవన్ కళ్యాణ్, ఈ టీ షర్ట్కి ఇట్లా స్టిల్ ఇచ్చి వదిలేసిండు అనుకో, ఆ టీ షర్ట్ బ్రాండ్ అయిపోతుంది. మామూలు బ్రాండ్ కాదు. నాకు తెలిసి నేనే 10 కొంట కావచ్చు, 10,000 అయినా మంచిదే 10 కొంట. అట్లుంటుంది అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తుండు అంటే ఆ బ్రాండ్కి ఎంత వాల్యూ ఉండాలని కూడా అనుకుంటారు కదా. అట్లా యాడ్స్ చేసే అవకాశం ఉండొచ్చు, ఓన్లీ యాడ్స్, సినిమాలు తప్ప. అట్లా ఏమన్నా పార్టీకి ఫండ్ కోసం అట్లా ఏమన్నా యాడ్స్ కూడా చేయవచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. మొత్తానికి సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై చెప్పబోతా ఉన్నాడు. ఇక సినిమాలు చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఫుల్ టైం రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. నేను సెకండ్ వీడియో, ఒక కీలకమైనటువంటి వీడియో చేయబోతా ఉన్నా. ఈ వీడియో మొత్తం చూస్తున్నటువంటి వాళ్ళు సెకండ్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్తో పవన్ కళ్యాణ్కు అత్యంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి డైరెక్టర్. ఆయన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమానే రీమేక్ చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాలోనే, పాత సినిమానే అకీరానందన్ రీమేక్ చేయబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ అంశాన్ని కూడా మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అకీరానందన్ పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి రాబోతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అంశంలో బ్రేక్ ఇస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ అకీరానందన్. సో అకీరానందన్ సినిమాలు చేయబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే సినిమాలకు పవన్ అన్న గుడ్ బై చెప్పబోతా ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటికీ గబ్బర్ సింగ్ చూస్తూ ఉంటా, భీమ్లా నాయక్ చూస్తూ ఉంటా, అత్తారింటికి దారేది చూస్తుంటా, గుడుంబ శంకర్ చూస్తుంటా, గోకులంలో సీత చూసుకుంటా, అక్కడబ్బా ఇక్కడమ్మా ఈ సినిమా చూస్తుంటా. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇక నాకు నా హార్ట్ అన్నమాట. నాకు అంత ఇష్టం పవన్ అన్న అంటే. ఎందుకు నేను పవన్ అన్నను ఎక్కువ ఇష్టపడతా అంటే ఆయన లైఫ్ జర్నీ, ఆయన పడ్డ స్ట్రగుల్స్, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. పవన్ అన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని స్ట్రగుల్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూర్చున్న కాడనే గోల్డెన్ ప్లేట్లో ఫుడ్ వస్తుంది. ఆయన కూర్చున్న కాడనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గరకు వస్తాయి. కానీ ఆయన ప్రజల కోసం కష్టపడ్డాడు, ప్రజల కోసం పనిచేసిండు, ప్రజల కోసం పాటుపడ్డాడు, ప్రజల కోసం తిట్లు తిన్నాడు, ప్రజల కోసం ఇబ్బందులు పడ్డాడు, ప్రజల కోసం కాళ్ళు నడకన నడిచిండు, ప్రజల కోసం చెమటోడ్చిండు, ప్రజల కోసం పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో మనం చూసినాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఫుల్ టైం రాజకీయాలు చేస్తా అంటే ఖచ్చితంగా స్వాగతిస్తారు అందరూ. సరే, రాజకీయాలే ఇంపార్టెంట్ అని పవన్ అన్న కనిపిస్తే, ప్రజల కోసం నేను పనిచేస్తా అనుకుంటే, ప్రజలే ఇంపార్టెంట్ అనుకుంటే, మేము మా పవన్ అన్నని రాజకీయంగా కూడా మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. రాజకీయంగా కూడా మేము పవన్ అన్నకు ఖచ్చితంగా వెనకాల ఉంటాం. పవన్ అన్న వెనకాల మేము అందరం కూడా, మా సైనికులం అందరం కూడా, మా జన సైనికులం అందరం కూడా. వాస్తవానికి పార్టీతో నాకు సంబంధం లేదు, అయినా సరే జనసేన పార్టీ అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా గౌరవం కూడా. అందుకే నాట్ ఓన్లీ సినిమా, నాకు సినిమా మాత్రమే కాదు, పవన్ అన్న రాజకీయం అంటే కూడా ఇష్టం ఇప్పటి నుండి. ఎందుకంటే పవన్ అన్న ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాను ఎప్పుడైతే చెప్పిండో, ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, ఇక సినిమాలకు గుడ్ బై, రాజకీయాలు చేస్తా అని చెప్తుండో, నాకు ఇప్పటి నుండి పవన్ అన్న రాజకీయాలు కూడా కావాలి. రాజకీయాలు అంటే కూడా మాకు ఇష్టమే. ఇన్ని రోజులు సినిమాలలో పవన్ అన్నను చూసినాం, ఇప్పుడు రాజకీయాలలో పవన్ అన్నను చూస్తాం. ఇన్ని రోజులు తెరపైన చూసినాం, ఇప్పుడు నిజంగా పవన్ అన్నను చూస్తాం. ఇది మాకు కావాల్సింది. మొత్తానికి పవన్ అన్న సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లాస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.